మరి జగిత్యాల్ ఒకప్పుడు డాక్టర్ సత్యనారాయణ గారు ఆ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు. అట్ ప్రెసిడెంట్ ఇంకో యంగ్ సత్యనారాయణ గారు వచ్చారు. ఆ జిల్లాకు ప్రతినిధిగా ఇప్పుడు రామాదేవి గారు మనకు ఆ జిల్లా మిత్రులందరూ పరిచయం చేయబోతున్నారు. ఆధ్యాత్మికత అంటేనే నిత్య నూతనంగా ఉండాలి, ఎప్పుడు కొత్త కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి, అలాగే నిత్య యవనంగా ఉండాలి, ఏం కావాలో దాని మీదే ఉండాలి, ఎప్పుడు నిత్య శోభితంగా ఉండాలి. అదే ఉగాది సందేశం. కాబట్టి ఉగాది సందర్భంగా అడ్వాన్స్ ఉగాది విషెస్, హ్యాపీ ఉగాది. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఈ ఉగాది సందర్భంగా జగిత్యాల మాస్టర్స్ ఒక 200 మంది వచ్చారు. మరి తెలంగాణ నుంచి సుమారుగా చాలా మంది వచ్చారు ఈసారి. మరి ఈరోజు 30 మందే మిగిలారు సార్. నిన్న మొన్న అంతా 200 మంది ఉన్నారన్నారు. అక్కడి నుంచి విచ్చేసిన తెలంగాణ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడుతూ జగిత్యాల రమాదేవి గారి ద్వారా అక్కడున్న మాస్టర్స్ అందరు పరిచయం చేసుకుందాం. మనందరి కలయికకు కారణమైన మన సద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులైన మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. మాది తెలంగాణ జగిత్యాల జిల్లా మెట్పల్లి. నా పేరు రమాదేవి. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. మేము చాలామంది రావడం జరిగింది. నేను 4 సంవత్సరాల క్రితము ఇక్కడికి రావడం జరిగింది. నేను 2021లో ధ్యానంలోకి వచ్చాను. పిఎంసిలో చూసి నేను స్టార్టింగ్ కార్యక్రమాల కంటే పేరవరమే రావడం జరిగింది. ఎందుకంటే యూట్యూబ్లో నందప్రసాద్ సారు, పత్రిజీ నందప్రసాద్ సారు రాజమండ్రి బ్రిడ్జి మీదకి వెళ్ళి ట్రైన్లో వెళ్తున్నారట. వెళ్ళేటప్పుడు పత్రిజీ నందప్రసాద్ సార్తోనే అన్నాడట, నంద ఇక్కడ పిరమిడ్ ఉంది, నీకు కనిపిస్తుందా అని అడిగాడట. అప్పుడు నందప్రసాద్ సారు నాకు కనిపించడం లేదు సార్ అని ఆయన అన్నాడట. అంటే ఇక్కడ వశిష్ఠుడు గౌతముడు తపస్సు చేసుకున్న స్థలము, ఇక్కడ హాస్టల్గా పిరమిడ్ ఉంది అని చెప్పారట ఆయన. నేను యూట్యూబ్లో అది విన్నాను. నేను పిఎంసిలో చూసే ధ్యానానికి కనెక్ట్ అయ్యి ధ్యానంలోకి రావడం జరిగింది. వెంటనే నేను ఉగాది కార్యక్రమాలు, ఈ ఉత్సవాలు రావడం జరిగింది. నేను యూట్యూబ్లో చూసి తెలుసుకొని ఇక్కడికి మేము 40 మందిని తీసుకొని రావడం జరిగింది. అప్పుడు తెలంగాణకు ఇంత పరిచయం లేదు వశిష్ఠ గౌతమి గురించి, ఇక్కడి కార్యక్రమాల గురించి. మేము 40 మంది వస్తే ఇక్కడి మాస్టర్లు వెంకటేశ్వరరావు సార్, లక్ష్మణ్ రావు సార్, ఇక్కడ ప్రతి ఒక్క మాస్టర్ మీ తెలంగాణ నుండి మా దగ్గరికి వచ్చారు, మీరు మా అతిథులు అని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మమ్మల్ని ఆహ్వానించుకున్నారు. నేను అప్పుడే అనుకున్నాను, మరి మళ్ళీ పిరమిడ్ కంప్లీట్ అయినాక వెళ్ళాలి. అప్పుడు నాకు తెలియదండి, ట్రైన్ ప్రయాణం కూడా అప్పుడే ఫస్ట్ టైం నేను ట్రైన్ ఎక్కడము. అందుకే 2 రోజులకే టికెట్లు బుక్ చేయించుకోవడం జరిగింది. ఉండాలనిపించిన ఉండే పరిస్థితి లేదు కాబట్టి వెళ్ళడం జరిగింది. అప్పుడు మళ్ళీ రావాలనుకున్నాము. మరి మొన్న మాకు రాజశేఖర్ సారు, శ్రీనివాస్ సారు అక్కడికి రావడం జరిగింది, మమ్మల్ని ఆహ్వానించుకోవడం జరిగింది. మేము మెట్పల్లి నుంచి 40 మంది వచ్చాము. మిగతా వాళ్ళంతా జగిత్యాల జిల్లా నుండి మేము చాలామంది వచ్చామండి. ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉంది. ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్లో అద్భుతమైన ఎనర్జీ ఉంది. దాంతోపాటు మరి గోదావరి నది తల్లి ఆమె ఒడిలో ఆడుకోవడము, ధ్యానం చేయడము, ఇక్కడి అందాలు చూడడము మాకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. మరి మా జగిత్యాల జిల్లాలో కూడా నేను ధ్యానంలోకి అందరిలాగా జబ్బుల గురించో సమస్యల గురించో నేను ధ్యానంలోకి రాలేదండి. నేను మోక్షం కోసం ధ్యానంలోకి రావడం జరిగింది. నేను మోక్షం కోసం ధ్యానంలోకి వచ్చినా మా సారు బాడీ వికెట్ చేశాడు కాబట్టి నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నా దుఃఖము పోయింది, నా జబ్బులు కూడా పోయాయి. ఆ దుఃఖంలో
బీపీ షుగర్ అటాక్ అయింది, మోకాలు బోను అరిగింది, ఒక అడుగు తీసి అడిగేయలేను. అలాంటి నేను తటవర్తి వీరరాఘవరావు సార్ క్లాసులకు అటెండ్ కావడం జరిగింది. ఆ క్లాసుకు వెళ్ళినప్పుడే గంటలు గంటలు ధ్యానంలోకి వెళ్ళడము, ఆ ఒక్క కార్యక్రమంలోనే నా జబ్బులన్నీ పోయాయి. ఎంతో ఆత్మానందాన్ని పొందాను. నేను పొందిన ఆత్మానందాన్ని, ఆరోగ్యాన్ని అందరికీ పంచాలని నేను ధ్యానంలోకి రాగానే వెంటనే నేను ధ్యాన ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. వెంటనే సెంటర్ ఓపెన్ చేయడము, క్లాసులు చెప్పడము. రాజ్యలక్ష్మి మేడం క్లాసులో ఏం చెప్పారంటే, ఆత్మ ఎదగాలి అంటే ఒక ధ్యానం చేస్తేనే ఆత్మ ఎదగదు. ధ్యానంతో పాటు ధ్యాన ప్రచారము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ చెయ్యాలి అని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది, నాకు అందరిలాగా చిన్న వయసులో ధ్యానం దొరకలేదండి. హాఫ్ సెంచరీ అయిపోయింది. మరి మనము ఎవరం ఎప్పుడు ఏమవుతామో తెలియదు కదా. అందుకోసమే నేను ఈ 5 సేవలను, ధ్యానాన్ని, ధ్యాన ప్రచారాన్ని, క్లాసులు చెప్పడము, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏ అవకాశం వస్తే ఆ అవకాశము వదిలిపెట్టకుండా అన్ని అవకాశాలు వినియోగించుకుంటూ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మా మెట్పల్లి సెంటర్లో ప్రతిరోజు 2 గంటల ధ్యానము, ప్రతి సండే క్లాసులు, ప్రతి నెల 1 డే క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మా జగిత్యాల జిల్లాలో గ్రామంలో శాకాహార ర్యాలీలు, పిరమిడ్ నిర్మాణాలు చాలా చక్కగా, అద్భుతంగా మా జిల్లాలో ధ్యాన ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే నేను నా సేవను నన్ను గుర్తించి నన్ను పిరమిడ్ సేవాదల్గా డిక్లేర్ చేయడం జరిగింది. నేను చెయ్యను అన్నాను. ఎందుకంటే నేను ఒక మామూలు ఇల్లాలుని, ఇంట్లో నుండి నేను ఎప్పుడు బయటకు వచ్చిన దాన్ని కాదు. ఈ సెంటర్ ఓపెన్ చేసి ఈ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు నేను పత్రిజీతో చెప్పాను, పత్రిజీ మరి నాకైతే బయట ప్రపంచం తెలియదు, ఏం తెలియకపోయినా నేను చేద్దామని ఈ బాధ్యతను నెత్తి మీద వేసుకున్నాను. నేను ఒక్కదాన్ని ఎలా చేయగలను అనంటే నాకు ఒక 40-50 మంది టీంని ఇవ్వడం జరిగింది పత్రి సారు. అద్భుతంగా మేము సేవలు చేస్తున్నాము. ఎక్కడ కానీ, మా జగిత్యాల జిల్లాలో కానీ, చుట్టుపక్కల ఎక్కడైనా కానీ, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మేము ముందుంటాము. మా సేవలు అందిస్తూ మేము ధ్యాన ప్రసాదం కూడా మేము చేస్తాము. క్లాసులు ప్రతి ఒక్కటి నాతో పాటు నా టీం మొత్తం సహకరిస్తూ అద్భుతంగా మేము సేవలు చేస్తున్నాము. కడతాల్లో కూడా యాగాలు జరిగినప్పుడు 15 రోజులు మేము అక్కడ ఉంటాము. యాగాల కంటే 2-3 రోజుల ముందు వెళ్తాము. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వస్తాం. ఎక్కడ కానీ మేము సేవకు ముందుంటాం. అద్భుతంగా మరి ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం మా జగిత్యాల జిల్లాలో. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పేరవరం ట్రస్ట్ మాస్టర్లందరికీ, మీ అందరికీ వేల కోట్ల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహపత్రి సార్కు, శరణమాల మేడంకు పాదాభివందనములు. మాది జగిత్యాల జిల్లా కోర్ట్ల మండలము, పైడిమర్ గ్రామము. మేము 2020లో ధ్యానంకి వచ్చాము. 2020లో ధ్యానంకి వచ్చినాక 2 నెలలకే పిరమిడ్ వచ్చేసింది. మరకబ పిరమిడ్ మా ఇల్లు మీద కట్టాము మా పిల్లల కోసం. ఇక అన్ని నుంచి ఇంటింటి ధ్యానం పెట్టుకుంటా మస్తు మందిని ధ్యానాల జామ్ చేశాను. మా చెల్లెలు, మా ఆడపడుసు అందరూ, మా పిల్లలు, మా తల్లులు అందరూ మా వెనకనే నడుచుకుంటా మేము ఇంటింటి ధ్యానం పెట్టుకుంటా మస్తు మందిని ధ్యానాలకు తీసుకున్నాము. సాకార ర్యాలీలు చేశాము. ఊరికి మా హస్బెండ్ గురువే, లక్ష్మణ్ మాస్టర్ అంటారు, అంతటా చెప్పి అందుకుపోతాడు ధ్యానంకు. మొన్ననే శ్రీకాళహస్తిలా చెప్పి వెళ్ళాడు, ధ్యానంకి పిలుస్తారు. అయితే ఇప్పుడు మాకు పిరమిడ్ కట్టాము, ఇంకో పిరమిడ్ కడుతున్నాము. మహాశ్రీ చక్ర 27/27 మహాశ్రీ చక్ర పిరమిడ్ కడుతున్నాము. అది మొదలైంది. ఈ సభకు అందరికీ పాదాభివందనములు, ధన్యవాదాలు మీకు అందరికి.
మన బ్రహ్మరిషి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ పేరవరం మాస్టర్లందరికీ ధన్యవాదాలు. మేము కూడా మాది మాదాపూర్ కోట్ల మండలం, జైత్యాల జిల్లా. మేము కూడా పిరమిడ్ కట్టాము. ప్రతి ఒక్కరికి ధ్యానం, జ్ఞానం అందిస్తున్నాము. సహకార ర్యాలీలలో పాల్గొంటాం. ప్రతి ఒక్క మాస్టర్లందరికీ మేమెంతో కృతజ్ఞతతో ఎన్నో చేయాలి, మేము లోక కళ్యాణం ఎంతో పెద్దగా ఇది కావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జగిత్యాల నుంచి ఎంతమంది వచ్చారు మేడం? మేము దాదాపు 200 మంది వరకు వచ్చాం సార్. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి ఈసారి లేటుగా వచ్చి ఆహ్వానిస్తేనే 200 మంది వచ్చారు. వచ్చే సంవత్సరం 2 నెలల ముందే వచ్చి ఆహ్వానిస్తాం. 400 మంది వస్తాం సార్. ఎందుకంటే మాకు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవడానికి మాకు అవైలబుల్ లేక ఎవరి టైంను బట్టి వాళ్ళు నిన్న ఇవాళ కూడా రావడం జరిగింది మా వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మరి వచ్చే సంవత్సరం ఎంతమంది వస్తారు? 400 మందికి పైగానే వస్తాం సార్. ఒకసారి జగిత్యాల జిల్లా మాస్టర్స్ అందరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. మేమే జగిత్యాల జిల్లా మాస్టర్లం. మేమంతా ఏమనుకుంటామంటే మా జిల్లా ఒకటే మాది అనుకోము, ప్రపంచం అంతా మాదే అనుకుంటాం. ఎందుకంటే పత్రి సార్ అన్నారు కదా, ప్రపంచం అంతా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, మైత్రేయ జగత్ కావాలని అన్నారు. మనం మైత్రేయ జగత్ను ఖచ్చితంగా చేసి చూపించాలి. ఆయన ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆయనకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటామో ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడే మనం ఆయన రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము. జై బోలో పత్రి మహారాజ్ కి జై. ఓకే ఫ్రెండ్స్, Thank you, జగిత్యాల sir. మాస్టర్స్ Thank అందరికీ you. హర్షధ్వానాలు తెలియజేస్తూ